ఆరో సజ్జల భార్గవ్‌కి సంబంధించినటువంటి ఉదంతం. ఆహ్, ఏదైతే ఇప్పటిదాకా ఆయన మీద నమోదైన కేసులు, తనకి సంబంధించి ఆహ్, ఇస్తున్నటువంటి వివరణల మీదన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై లుకౌట్ సర్కిల్ ఎల్ఓసీ జారీ చేసిన వ్యవహారం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు నిప్పులు జరిగింది. ఎల్ఓసీ పేరుతో పిటిషనర్‌ని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. కేసుల పేరుతో పౌరులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. బాధితులు ఎవరు, ఏ పార్టీకి చెందినవారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తమ ప్రాథమిక హక్కులు కాపాడతామని స్పష్టం చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సిఐడి అదనపు డీజీ పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవరెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మీద విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పొట్టు దేవానంద్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ, సిఐడి సహా పలు జిల్లాల ఎస్పీలను కౌంటర్లు దాఖలు చేయాలని గత నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పిటిషన్ మీద విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ అన్నమయ్య జిల్లా ఎస్పీ, సిఐడి, ఎస్పీ మినహా మరి ఎవరూ కౌంటర్ దాఖలు చేయబడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓసీ కోరింది ఎవరు, ఎందుకు కోరారు, ఏ కేసులో కోరారు అన్న విషయాలను తెలుసుకునేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆక్షేపించారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని జస్టిస్ దేవానంద్ మండిపడ్డారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు వెనుకాడటం లేదన్నారు. డీజీపీనే కౌంటర్ వేయలేదని, అట్లాంటప్పుడు ఎస్పీలు కౌంటర్ వేస్తారని ఎలా ఆశించగలమని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీతో సహా అందరినీ కోర్టుకు పిలిస్తేనే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయన్నారు. సిఐడి ఎస్పీ ప్రతివాదిగా ఉంటే సిఐడి ఇన్స్పెక్టర్ కౌంటర్లు దాఖలు చేయడానికి సైతం న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. భార్గవరెడ్డి ఎల్ఓసీ జారీ చేసిన వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను రాష్ట్ర డీజీపీ, సిఐడి ఎస్పీ విజయవాడ, పల్నాడు, వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తూ ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. తదుపరి విచారణకు కౌంటర్లు దాఖలు చేయకుంటే డీజీపీతో సహా ఎస్పీలందరూ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చి చెప్తూ విచారణ ఈ నెల 9కి వాయిదా వేశారు. విచారణ సమయంలో భార్గవరెడ్డి తరపు న్యాయవాది ఎల్లారెడ్డి స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్లో భార్గవరెడ్డిపై ఎల్ఓసీ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను తాము కోరలేదని పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటే అలా అయితే ఎవరు కోరితే ఎల్ఓసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సిఐడి అదనపు డీజీ కోరితేనే భార్గవరెడ్డిపై ఎల్ఓసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, వాటన్నింటినీ కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. అయితే ఎల్ఓసీ జారీ చేయాలని తాము ఎవరిని కోరలేదని ఎస్పీ తరపు న్యాయవాది, అలాగే సిఐడి అదనపు డీజీపీ తరపు న్యాయవాది పాణిని సోమయాజీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరుల మీద జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఇట్లా నాటకాలు ఆడతారని అందరి కౌంటర్లను ఆదేశించామని పేర్కొన్నారు. అధికారులు ధిక్కార స్వరానికి ముగింపు పలికే సమయం వచ్చిందన్న న్యాయమూర్తి తద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడతామని స్పష్టం చేశారు.